హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్బీ టెక్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మీకు ఎస్జిటి సైకాలజీ ఏ బుక్ తీసుకుంటే మంచిది అని దానిపై రివ్యూ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే శ్రీ అను పబ్లికేషన్స్ మనం పరిశీలించినట్లయితే ఎస్జిటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. చాలామంది అభ్యర్థులు అయితే అడిగారు, సార్ ఎస్జిటి ఏ బుక్ తీసుకుంటే మంచిది సైకాలజీ అని అడిగారు. దానికై మేము వీడియో చేయడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా 4 పాయింట్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ పుస్తకం నుండి ప్రత్యక్షంగా పరోక్షంగా 99% ప్రశ్నలు వచ్చే విధంగా ప్లాన్. 99% ప్రశ్నలు వచ్చే విధంగా ప్లాన్. ఈ పుస్తకానికి డిఎడ్ పూర్తిగా నూతన పుస్తకాలు ఆధారంచే మనకి ఈ పుస్తకం అనేది రూపొందించడం జరిగింది. అప్లికేషన్ విధానంలో ప్రశ్నల తయారీ సాధ్యమైనంత వరకు ఎక్కడా కూడా లోపం లేకుండా ప్రతి యూనిట్కి పూర్తి వివరణ అనేది ఈ బుక్లో ఇవ్వడం జరిగింది. అయితే ముందుగా మనం పరిశీలించుకున్నట్లయితే ఇక్కడ మీరు డిఎస్సిలో టీచర్ పోస్ట్ రావాలంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే పాయింట్ కూడా ఇక్కడ చాలా క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. అవి చదువుకోండి ఫ్రెండ్స్. అయితే ముందుగా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎడ్యుకేషనల్ సైకాలజీ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ సైకాలజీ అను పబ్లికేషన్స్ బుక్కే ఎందుకు రివ్యూ చేస్తున్నారని. మేము బాగా అబ్జర్వ్ చేసాం. ముందు 2 టెట్లలో కూడా ఈ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, 99% క్వశ్చన్స్. అయితే ఈ 5 గెస్ట్ పేపర్లు ఇక్కడ మీకు గెస్ట్ పేపర్స్ 5 ఇచ్చారు. అవి 2018 ఏపీడిఎస్సి పేపర్ను ఊహించి 5 పేపర్లు అనేది తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మీకు ఈ గెస్ట్ పేపర్స్ అనేది బాగా చాలా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. 100% వచ్చేస్తుందని ఎవరు చెప్పలేరు. మీకు కనీసం 75% యూస్ఫుల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ గెస్ట్ పేపర్స్. అదే ఈ గెస్ట్ పేపర్స్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఎడ్యుకేషనల్ సైకాలజీ సిలబస్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇండెక్స్ చూసుకున్నట్లయితే టాపిక్స్ వైజ్గా మనకి 1.1, 1.2, 1.3 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే పెరుగుదల వికాసం ఉంది. ఆ టాపిక్ తర్వాత మనకి ఆ టాపిక్ చదివేస్తాం, నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోతాం. అది కాకుండా ఒక టాపిక్ తర్వాత ఆ టాపిక్ మీద ముందుగా ఏ అంశాల మీద బిట్స్ ఇచ్చారు, ఏ విధంగా బిట్స్ ఇచ్చారనేది ఈ బుక్లో మీకు వెంటనే టాపిక్ వెంటనే ముందుగా డిఎస్ ఇచ్చిన ప్రశ్నాపత్రాల్లో ఇచ్చిన బిట్స్ కూడా మీకు ఈ అను పబ్లికేషన్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎవ్రీ టాపిక్కి ప్రీవియస్ బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు కావాలంటే మీరు ఒకసారి ఎవరి దగ్గర మీ మిత్రుల దగ్గర ఉంటే తీసుకుని చూడండి. అను పబ్లికేషన్స్ ఎందుకు చెప్తున్నారు సార్ మీరు, అను పబ్లికేషన్స్ ఏమైనా మీకు మనీ ఇచ్చి ఏమైనా ప్రమోట్ చేయమన్నారా అని మీకు డౌట్ వస్తుంది, కన్ఫామ్గా వస్తుంది. సో అటువంటిది ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే అందరికీ ఒకే మెటీరియల్ నచ్చదు. చాలామంది అభ్యర్థులు పర్చేస్ చేస్తారు, కానీ అందరికీ ఒకే మెటీరియల్ నచ్చుతుందని మనం ఆశించడం కరెక్ట్ కాదు. సో మీరు కూడా ఒకసారి మీరు S&S తీసుకున్న, విజేత తీసుకున్న అను పబ్లికేషన్ కూడా ఒకసారి చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. అయితే మీరు దయచేసి డిస్లైక్ చేయవద్దు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి నచ్చదు కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, లేదా వదిలేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పనిసరిగా. అదేవిధంగా మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఏ బుక్ రివ్యూ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.